లేడీస్‌లో గాని, జెంట్స్‌లో గాని కామన్‌గా వచ్చే సెక్షువల్ డిసీజెస్ ఏవున్నాయంటే ఏంటి? కామన్‌గా ఇద్దరికి మెన్ అండ్ వుమెన్‌కి వచ్చేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ హార్మోనల్. హ్మ్. చిన్న ఏజ్ ఓకే. గ్రూప్‌లో వాళ్ళకి చూసుకుంటే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సో, ఆడవాళ్ళకైతే మెయిన్‌గా మెచ్యూర్ అయిన దగ్గర నుంచి అవి బయటపడతాయి. సో, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావటం అది. మగవాళ్ళకి కొంచెము ఆహ్, బాడీలో చేంజెస్ రావటం అది ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ కామనెస్ట్ రీజన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌లో ఇన్ఫెక్షన్స్. ఆడవాళ్ళకైతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అయ్యుండొచ్చు. ఆర్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అయ్యుండొచ్చు. ఇవి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్లీ ఆర్ వెన్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అంటాం. హ్మ్. అది రకరకాలుగా ఉంటాయి. అవి టైమ్‌లీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే తర్వాత చాలా ఇష్యూస్ వస్తాయి. లాంగ్ టర్మ్ ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది. పర్మనెంట్ డ్యామేజ్ అంటే ఎలాగండి? పర్మనెంట్ అంటే ఇప్పుడు మగవాళ్ళకి టెస్టిస్ ష్రింక్ అయిపోవడం, ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌గా వచ్చి హ్మ్. ఆర్ వాస్ డిఫరెన్స్ అంటారు. ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం. దానివల్ల స్పెర్మ్ కౌంట్ ఆహ్, బాగా తగ్గిపోవడం, లేకపోతే జీరో అయిపోవడం ఇలాంటివవుతాయి. ఆడవాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వల్ల యూట్రస్ లైనింగ్ డ్యామేజ్ అవ్వటం, ఫాలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వటం, హ్మ్. ఇంకా లోపల దాకా వెళ్తే ఓవరీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎగ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో, ఇవన్నీ ఫర్టిలిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకా బాగా ఇన్ఫెక్షన్ పెరిగిన వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో, ఇవి కామన్‌గా మనకి ఇండియాలో ఉన్న దాంట్లో హార్మోనల్ ఒకటీను, ఇన్ఫెక్షన్స్ కామన్ సెక్షువల్ దాంట్లో. హ్మ్. థర్డ్ థింగ్ విచ్ ఈస్ వెరీ లెస్ స్పోకెన్ అబౌట్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్. ఓకే. అంటే ఆడవాళ్ళకైతే లిబిడో తక్కువ ఉండటం, ఇంట్రెస్ట్ తక్కువ ఉండటం. హ్మ్. ఇది చాలా కామన్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్పోకెన్ అబౌట్. అవును. చాలా ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ టాబూ అరౌండ్ దిస్ టాపిక్.